నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల ఉక్కిరి బిక్కిరవుతుంది. ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని సలీమా గార్డెన్ పరిసర ప్రాంతాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వానలు పడి వరదలు ముంచుకొస్తే కానీ మన అధికారులకు నిద్ర మెలకువ రాదా? నిత్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మున్సిపల్ యంత్రాంగం ఇప్పుడు తీరిగ్గా నిద్రలేచి యాక్షన్ అంటోంది. ఇదంతా చూస్తుంటే ఇది నిజంగా ప్రజల కోసం చేస్తున్న పర్యవేక్షణ లేక కెమెరాల కోసం ఇస్తున్న ఫోటో ఫోజుల? జగిత్యాల జనం అడుగుతున్న సూటి ప్రశ్న. సలీమా గార్డెన్ సమీపంలో చింతకుంట చెరువు మత్తడి దుస్థితి చూస్తుంటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఎమర్జెన్సీ టైమ్స్లో మీరు అన్నెసెసరీగా బయటికి గట్ట రావద్దు. అండ్ కొన్ని లో లైంగ్ ఏరియాస్లో గట్ట కొద్దిగా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మున్సిపల్ పరంగా మున్సిపల్ కమిషనర్స్ కానీ చైర్పర్సన్ కానీ నేను కానీ అంత టీమ్స్ అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నాం. ఎక్కడ లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము యాక్టివ్గా అవి మనం మ్యాప్ చేస్తూ ఉంటాం. అండ్ ఎక్కడైనా కూడా ఇళ్ళలోకి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నా కూడా అక్కడ మనము ఫంక్షన్ హాల్స్ కానీ డ్రై రేషన్స్ కానీ కూడా ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నాం. సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫుల్ సమర్థంగా మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ దీంతో సపోర్ట్తో సమర్థంగా ఉంది. ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మన జగిత్యాల జిల్లాలో నెక్స్ట్ 4 days రెడ్ అలర్ట్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. సో మనం అందరూ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం అందరూ ఫీల్డ్లో ఉంటున్నాం. ఎక్కడైనా ఈ లోన్ లైన్ కాజ్వేస్ ఉన్నాయి, ఎక్కడైనా ఈ రోడ్ మునిగిపోయింది, అక్కడ ఉన్నాం. అన్ని ప్లేసెస్లో మైనింగ్ కూడా పెట్టినాం. ఇంకా మన డిస్టిక్లో ఒకటి డిస్టిక్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ అన్నీ మానిటరింగ్ జరుగుతుంది అన్ని ఇష్యూలు. ఇప్పుడు డైరెక్టర్స్ అడుగుతుంది మనం విజిట్ అన్ని విజిట్ చేసినాము. ప్రొటెక్షన్ కూడా పెట్టి అన్నీ మానిటరింగ్ చేస్తున్నాము. ఏదైనా షిఫ్టింగ్ కానీ ఎక్కడైనా ఏదైనా లీవ్ ఏదైనా ఇక్కడ ప్రజలు మనకి రీచ్ అయ్యారు. ఇన్ని రోజులు ఆ నీటి ప్రవాహానికి ఉన్న ఆటంకాలను ఎందుకు తొలగించలేదు? జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్ ఇప్పుడు హుటాహుటిన అక్కడికి వెళ్లి నీరు సాఫీగా వెళ్లేలా చూడండి, యంత్రాలను సిద్ధంగా ఉంచండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వినడానికి బాగానే ఉంది, కానీ వేసవి కాలమంతా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్లు ఏసీ గదుల్లో విశ్రమిస్తున్నారా? వర్షాకాలం ముందు చేయాల్సిన పనులు ఇప్పుడు పరిగెత్తుకుంటూ చేయడం అధికారుల ఘోర వైఫల్యం కాదా? జనం అడుగుతున్న జవాబులేవి? ప్రశ్నలివే. నిర్లక్ష్యమా? ప్రాణాలతో చెలగాటమా? వరద నీరు ఊళ్ల మీద పడేదాకా విచారణ చర్యలు ఎందుకు చేపట్టరు? ఆటంకాలు లేకుండా ముందే ఎందుకు పూడికతీత పనులు చేయలేదు? యంత్రాలు సిబ్బంది ఇప్పుడే గుర్తొచ్చారా? ఆపద ముంచుకొచ్చాక హడావిడి చేయడం ఇన్నాళ్లు తాము చేసిన నిర్లక్ష్యానికి కప్పిపుచ్చుకోవడానికేనా? మున్సిపల్ నిధులు ఏమవుతున్నాయి? నీటి ప్రవాహానికి ఆటంకాలు ఉన్నాయని స్వయంగా కలెక్టర్ గుర్తించారంటే ఇన్నాళ్లు స్థానిక అధికారులు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా? పర్యవేక్షణ పేరుతో పక్కదారి పట్టిన నిధులెన్ని? మున్సిపల్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, వేగంగా స్పందిస్తున్నామని చైర్పర్సన్ గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వాళ్ళ డొల్లాతనాన్ని నవ్వుల పాలు చేస్తున్నాయి. అధికారుల మాటలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదు. ఈ షో ఆఫ్ పర్యటనలతో పబ్లిక్ ని మభ్యపెట్టడం మానేసి చెరువుల వద్ద శాశ్వత పరిష్కారం చూపకపోతే రేపేదైనా జరగరాంది జరిగితే దానికి బాధ్యత ఎవరిది? ప్రజల ఆగ్రహ జ్వాలలకు యంత్రాంగం బలైపోక తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.